తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు నాయన. తండ్రి, గత కాలమంతా నీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ మీ కృప చేత కాపాడి, మీ కుమారుడని క్రీస్తు ప్రభుని బట్టి నేటికి మాకిచ్చిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి వందనలయ్యా. ఈ సమయంలో మీ కుమారుడని క్రీస్తు ప్రభు సాతాను చేత శోధింపబడిన విధంలో 3వ భాగముగా జీవపు డంబాన్ని బట్టి కొద్ది మాటలు ఆలోచించిన సిద్ధపడుతున్నాం. తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. పలకబడుతున్న మాటలో పరమార్థం ఏంటో బిడ్డలు గమనించడానికి మీ ఆత్మ తోడ్పాటును, ఆసక్తి వినే కృప ప్రసాదించండి. యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం. వించున్న బిడ్డలో నన్ను మమ్మలను మీ కృపచేత బలపరుస్తూ దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ శ్రమలలో భాగముగా ఈరోజు 3వ శోధన, ఆ దుష్టుని చేత శోధింపబడిన 3వ శోధన. ఆ శోధన ఏంటి అనంటే జీవపు డంబము. ఈ జీవపు డంబాన్ని బట్టి మరి వాక్య భాగంలో ఏముందో చదువుకొని కొద్దిగా చిన్నపాటి వివరణతో మనం ముగించుకుంటా ప్రయత్నించేద్దామండి. చూడండి, లూకా రాసిన సువార్తలో చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నానండి. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభును శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. బాగుంది. అంటే యేసు ప్రభుల వారు గతంలో వ్రాయబడి ఉన్నదని ఆ 2 శోధనలకి వ్రాయబడి ఉన్నటువంటి ద్వితీయోపదేశకాండంలో విధానాన్ని కోట్ చేస్తే, ఇప్పుడు దుష్టుడు ఆయన రూటులోనికి వెళ్ళి ఆయన ఏదో విధంగా శోధించి పాపంలో పడేయాలి. అంటే దేవుని మాటకి అవిధేయత చూపాడనుకో, లేదా దేవుని మాటని అతిక్రమించాడనుకో, పాపమే కదా. అప్పుడు పరిశుద్ధులు రక్తం, అంటే పాపులను రక్షించడానికి పరిశుద్ధమైన రక్తం కావాలి కదా. ఈయన పరిశుద్ధుడు కాకుండా పోతాడు అని మొత్తం సాతానుకు టార్గెట్ అంతా అదే. యేసు ప్రభుని ఏదోలాగా శోధించి తాను చేయవలసిన కార్యక్రమానికి భంగం కలిగించాలి అనేది మొదట ఆడి ప్లాన్. సాతాను శోధన ఎలా శోధించి దాన్ని ఎలా జయించాలో యేసు ప్రభు అన్ని మెలకుగా ఉండి, శరీరం ధరించిన మెలకుగా ఉండి, ఎన్ని రకాల శోధనలు పెడుతూ ఉన్నా వాటన్నిటిని సహిస్తూ ఓర్చుకుంటూ, ఎంత బాధ అయినా ఎందుకు నన్ను శోధిస్తున్నావు అనే నోటి మాట కూడా పలకకుండా, నోరు తెరవకుండా తండ్రిని దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షని అనుభవిస్తున్నాను అనుకుంటూ ఆయన ఏ మాట మాట్లాడుకుని శోధనలో ఎన్ని రకాలు శోధించినా ప్రియదేవుని బిడ్డలారా, యేసు మట్టుకి ఏమీ మాట్లాడలేదు, సహించుకుంటూనే వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ 3వ శోధన బట్టి మనం చూస్తే ఇప్పటికీ 2 శోధనలను జయించాడు. బైబిల్లోనండి మనకు తెలుసు, నేత్రాశ, శరీరాశ, జీవోటంబం, వీటి ద్వారానే దుష్టుడు శోధిస్తూ ఉన్నాడు. ఆ శోధన 4-5 స్థలాల్లో శోధించినటువంటి మాటలైతే జ్ఞాపకం చేస్తానండి. మొదట అవ్వమ్మని, ఆదాముని ఇదే తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, అంతే కదండి. అంటే ఆ ప్రకారంగా నేత్ర శరీరాశతో శోధించాడు, పడిపోయారు. ఇశ్రాయేలు అరణ్యంలో కూడా నేత్రాశ, శరీరాశ, జీవడంబం, తినేదాన్ని బట్టి, త్రాగేది, చూసేదాన్ని బట్టి వాళ్ళు తప్పిపోయారు, దేవుని శోధించారు. సో అక్కడ అదైపోయింది. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారిని కూడా ఆ పాపంలో పడేటానికి వాళ్ళు తప్పిపోయారు, ఇశ్రాయేలు కూడా తప్పిపోయారు, అరణ్యంలో అయిపోయింది వాళ్ళ పని. ఇప్పుడు యేసు ప్రభువును కూడా ప్రియ దేవుని పిల్లలారా, ఈ దుష్టుడు ఏం చేస్తున్నారంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబంతో మొత్తం మీద ఒక్క దాంట్లో దొరకపోతే మరో దాంట్లో దొరకడంటావా? ఇప్పుడు 2 వైపు ఎందుకు 3వదైనా సరే దొరకడంటావా అని ఏదో ఒక రూపాన్ని ఆ శోధన బట్టి
ఆయన వచ్చిన ఏదో విధంగా మరి దేవుని మాటకి తిరుగుద్దు కలిస్తాడేమో అని అన్ని రకాల ప్రయత్నం చేస్తే ఇది మూడవది కనుక. ఇక యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో శరీరాశ నేత్రాశ జీవడంబం అని వ్రాయబడి ఉంది. ఇవి కూడా మనం కూడా ఏమవుతామంటే ఈ నేత్రాశ శరీరాశతో మనం కూడా ఏమవుతాం, శోధింపబడుతూ ఉంటాం. ఈ శోధనలన్నీ కూడా మనం ఎలా జయించాలి? అవతల ఉన్నటువంటి వారు పాత నిబంధనలు ఓడిపోయారు కనుక క్రీస్తు ప్రభు సాతాను చేత ఈ మూడి శోధన ద్వారా శోధింపబడుతున్నప్పుడు వాటిని ఎలా జయించాలని ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించి ఈ విధంగా జయించవచ్చు అని మన ముందు పెట్టాడండి. ఎలా అంటే ఆయన శరీరం ధరించుకున్నాడు కనుక నీలాంటి శరీరమే నేను ధరించుకున్నా. ఇప్పుడు మీరు కూడా దుష్టును జయించవచ్చు, ఇదిగో నా ప్రకారం జీవిస్తే అని ఒక చక్కటి మాదిరి, చక్కటి ప్రియదేని బిడ్డలారా ఆ యొక్క విధానం, ఆ యొక్క మాదిరికరమైన విధానం మనకు ఉంచారు. దానిలో మూడవ భాగంగా ఇక్కడ పలుకుతున్న మాట ఏంటంటే, దుష్టుడు ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు అని తెలుసు అని నేనే మాట్లాడుకున్నాం. దేవుని కుమారుడే మొట్టమొదట శోధించినప్పుడు, ఆహారపు శోధన అన్నప్పుడు కూడా దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగినట్లు అన్నాడు. ఇప్పుడు మూడవ శోధన నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. ఏమండి, తర్వాత ఆయన దేవుని కుమారుడు అయితే ఇప్పుడు ఎక్కడ ఆ దేవాలయ శిఖరం మీద తీసుకుని వెళ్ళి, ఏమండి నువ్వు దేవుని కుమారుడు అయితే దూకేయి. మీ గురించి మీ తండ్రి ఏమన్నారో తెలుసా? ఆయన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదాలు రాతికి తగలకుండా ఎత్తు పట్టుకుంటారు అని నిన్ను గురించి మీ తండ్రి తన గ్రంథంలో వ్రాయించాడు కనుక ఆ మాటను బట్టి నేను చెప్తున్నాను, వ్రాయబడిన మాటను చెప్తున్నాను. నువ్వు దూకేస్తే మీ తండ్రి కాపాడ్డా? నీకు అంత నమ్మకం లేదా? ఇప్పుడు నేనేం కొత్త మాటలేం చెప్పట్లేదు కదా, మీ తండ్రిగా చెప్పిన మాట నీ గ్రంథంలో నిన్ను గూర్చి వ్రాయబడిన మాటే చెప్తున్నా, వ్రాయబడింది కనుక దీన్ని కూడా తోసేస్తావా? ఏంటి యేసు దూకే అంటున్నాడు. దూకే అన్నాడు కానీ ఇక పైకెక్కాడు కానీ తోసేసేసే దమ్ము మాత్రం లేదండి. ఎంతవరకు పర్మిషన్ ఇచ్చాడో, ఏ రూట్లో ఇచ్చాడో పర్మిషన్ అంతవరకే చేయగలడు కానీ తన స్వశక్తితో ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అయిపోతాడు. కుదరదు, చేయనీడు దేవుడు. ఎలాగా మనకు అర్థం కావాలంటే, యోబు గారిని నీకు ఇచ్చిన ఆస్తి అంతా కూడా అది తీసేసుకోమను, నువ్వు చేయి అంటే ఆస్తి పోయిన యోబు గారు లొంగల. తర్వాత పిల్లలు అన్నీ మొత్తం తన ఒళ్ళంతా కురుపులయ్యి వచ్చేసిన ఆయన కూడా ఏం చేయలే, యోబు గారు లొంగలే. కనుక ఆయన ఒంటి మీద ఏది కూడా ప్రాణానికి ఏ హాని మాత్రం చేసేది లేదంటాడు. అలాగే ఇప్పుడు కూడా మనం ఏంటంటే తను కూడా పైకి ఉన్నాడు కదని త్రోసేయచ్చు, తోయటం కుదరదు, ఆ పర్మిషన్ లేదు. శోధింపబడటమే కానీ హ్యాండిల్ చేయకూడదు వాడు. మాట అర్థమైందండి? ఇక్కడ మనకు అదే అర్థమవుతుంది. కనుక ఇప్పుడు నువ్వు దూకే అంటున్నాడు. ఆ మాట ఎక్కడ ఉందంటే కీర్తన గ్రంథము 91వ కీర్తన ఆ భాగంలో మరి 12వ వచనంలో ఓ చక్కటి ఈ మాటను మనకు వ్రాయబడి ఉందండి. ఏమని? 11-12 చదువుతున్నానండి. నీ మార్గాలన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏమని ఆజ్ఞాపించును? నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు అని క్రీస్తు ప్రభువు చెప్పబడి 91వ కీర్తనలో ఈ మాటని దుష్టుడు కోట్ చేశాడు. ఆలోచించండి, అది ఎంత వాక్యం తెలుసు చూడండి. ఎందుకంటే ఆ వ్రాయబడినటువంటి దాన్ని యేసు చెప్తే యేసు ప్రభు వెంటనే ఏమన్నారంటే, ఓ అలాగా అయితే నీకు ఇంకో మాట చెప్పనా, నేను వ్రాయబడిందే చెప్తున్నాను. ఆయన చేశాడంటే నీ దేవుడైనటువంటి ప్రభువును శోధింపవలదు అని ఉన్నది కదా అని ఇశ్రాయేల్ అరణ్యంలో శోధించినట్టు తీరుని ఇప్పుడు మరలా ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలీలు అంటే వాళ్ళకి ఇచ్చిన శక్తి సామర్థ్యతను బట్టి, ఇచ్చిన అన్నిటిని బట్టి వాళ్ళు ఏం చేసిన, దేవునికి పరీక్ష పెట్టినట్లుగా దేవుని శోధించారు కనుక అక్కడ ఏం జరిగింది? ఆ శోధించిన వాళ్ళందరూ చనిపోయారు. ఏమంటే శోధించిన వాళ్ళందరూ అరణ్యంలో చనిపోయారు. అంటే శోధన దుష్టు నుండి వస్తుంది. మా దేవుడు అనుమతిస్తే మనుషుల మీదకి శోధన వస్తుంది. ఈ శోధనను బట్టి మాకు ఇది లేదు, అది లేదు, తింటానికి లేదు, త్రాగటానికి లేదని ఆనాటి ఇశ్రాయేలీలు దేవుని శోధించారు, దేవునికి పరీక్ష పెట్టినట్టుగా చేశారు కనుక తద్వారా వాళ్ళు చనిపోయారు. కనుక ఈ మాట నీకు తెలియదా దుష్టుడా, సాతానా? అలా చేస్తే
ముందు నేను చనిపోతున్నానని వాక్యం నాకు తెలుసు కనుక అవసరం లేదు, నీవు అన్నదానికి నేను కిందకి దూక అవసరం లేదు. ఒకవేళ ఒక సందర్భం వచ్చిందనుకో, ఒకవేళ దూకే సందర్భం వచ్చిందనుకోండి, అప్పుడు తప్పనిసరిగా దూకుతాను. నా దేవుడు నన్ను ఏం చేస్తాడు, నా తండ్రి నన్ను కాపాడుతాడు. ఆ వాక్యాన్ని నాకు అప్లై అవుతుంది. నువ్వు చెప్పినందుకు దూకితే దేవుడు కాపాడు. నువ్వు చెప్పితే దూకు అని అక్కడ రాసలేదుగా, మరి నేను ఎందుకు దూకుతా అన్నట్లుగా చక్కటి కౌంటర్ ఇచ్చేటప్పటికి వాడు ఆగిపోయాడు. ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి అంటే ఈ 40 దినాల్లో కలిగిన చివరి శోధనగా ఈ చివపు డంపం. లోకంలో కూడా చాలామంది ఏం మాట్లాడతారంటే, నా సంగతి నీకు తెలియదు, నా కోపం వచ్చిందంటే ఏం చేస్తానో తెలుసా, ఇక నేను తలుసుకున్నానంటే ఏదైనా చేసేస్తా, ఇక నేను చేశానంటే నేను ఏదైనా చేయటానికి సిద్ధపడ్డానుకో, ఇక నేను దేవుడు కూడా రక్షించలేడంటూ డంపముగా మాట్లాడతారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని బట్టో, లేదా వాళ్ళకున్న అంగుబలము ఆస్తిని బట్టో, లేదా వాళ్ళ స్థితిని బట్టో ఎదుటి వ్యక్తి మీద ఇలా మాట్లాడుతూ ఉంటారండి. వీటిని డంపపు మాటలు అంటారు. అలాగే దుష్టుడు కూడా డంపపు మాటలు, ఇదిగో నీకు అలా ఉంది కదా, ఇలా చేసినట్టుగా డంపపు మాటలు పలుకుతున్నాడండి. డంపపు మాటలు అంటే ప్రియ దేని బిడ్డలారా, నువ్వు చేయలేనిది, నీకు సాధ్యపడింది, నేను ఏదో చేసేస్తాను, నేను ఏదో చేసేయగలను అని పలికేది డంపపు మాటలు అనొచ్చండి. ఇప్పుడు తప్పనిసరిగా దుష్టుడు ఈ డంపపు మాటలకి ఎలా వర్తించవచ్చు అంటే, వాడికి ఇదిగో ఏదో రూపాన్ని యేసు నేనేం చేస్తాను, పాపం చేసి ప్రేరేపించేస్తా అని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ చివరి ప్రయత్నం కూడా ఈ డంపపు మాటల్లో కూడా ఈ మాటలో కూడా ఫెయిల్ అయిపోయాడు, ఏం చేయలేకపోయాడు. అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాడు అంటే అది దేవుని సెలవు లేకుండా అది చేయలేడండి. ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చాడంటే ఒకటి నేను అమలు జరుపుతాను, నేను చెయ్యాలి, అది చేసేస్తాను, అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను అని మాట్లాడుతున్నటువంటి విధానంలో ఉన్న వ్యక్తులు, అది జరగాలి అంటే తప్పనిసరిగా దేవుని సెలవు కావాలండి. అదే ఇర్మియా పుస్తకంలో ఏమంటాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఏంటంటే ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయము 37వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? అదే కదండి, ఆయన సెలవు కావాలి. మనం ఏదైనా మాట్లాడాలంటే ఆయన సెలవు లేకుండా మాట్లాడి ఏం చేస్తాం అంటే, ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు ముందు మాట్లాడాను కదా, అది చేస్తూ ఇది చేస్తానని మాట తీరికి మన ఆయుష్కాలం ఏంటి ఏమండి? మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి వారిని. మరో క్షణానికి మన బ్రతుకేమవుతుందో మనకు తెలియదు, మనం ఉంటామో ఊడిపోతామో తెలియదు. కానీ కొందరు ఏం చేస్తారంటే, ఈయన ముందు చెప్పినట్టుగా డంబముగా మాట్లాడతారు. ఆ డంబముగా మాట్లాడి అనేక ప్రమాదాలు తెచ్చుకుంటారు నోటి ద్వారా. కనుక ప్రియమైన వర్లరా, చూడండి, మీరు చూసినట్టే దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, ప్రియమైన వర్లరా, ఇక్కడ మాట్లాడుకున్న మాటలను బట్టి కూడా మనం చూస్తే, ఇక్కడ ఒక మాటను మనం ఆలోచించాలి. డంబముగా చేయలేనటువంటి దాన్ని ఇలా పలుకుతూ ఉంటారు. దేవుని సెలవు కావాలి. ఒకవేళ మన శక్తి సామర్థ్యాలు ఎంత, ఒక వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ చేయలేము. ఏమండి, అది యేసుప్రభు చెప్పినటువంటి మాటే. మరొక మాటగా చెప్పాలంటే, అసలు మనం నిన్నటి వారమే కానీ నేటి వారం రేపటి వారం కూడా కాము. ఏమండి, అది యోబు పుస్తకం 8:8లో మనకు కనపడుతుందండి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటే, రేపటిని గురించి తీర్పు తీర్చనేలా, రేపు కార్యం కొట్టి ఆలోచిద్దారు, కానీ రేపటి గురించి ఎందుకు నువ్వు మాట్లాడతావు అని కొండ మీద ప్రసంగంలో కూడా యేసుప్రభుల వారు చెప్పిన మాటలు కనపడుతుంది. అంటే ఈ మాట అంటే అతిశయంగా మాట్లాడేటటువంటి విధానంలో మనం ఉండకూడదు. నేను అది చేసేస్తా, ఇది చేసేస్తాను అనకూడదు. మరి ఏమనాలి? డంబపు మాటలు అంటే ఇలా ఉంటే, డంబపు మాటల నుంచి 1-2 మాటలు చెప్పటానికి ఈ మాటలు చెప్తున్నానండి. ఇప్పుడు ఆ డంబపు మాటలు నేను అది చేసేస్తాను, ఇది చేస్తాను అనుకుని యేసుప్రభు ఎద్దులా లొంగ తీసుకుంటాను అనుకుని ఫెయిల్ అయ్యాడు. అలా లొంగ తీసుకునేట విషయం వాడు పలికిన మాటకి ఎవరు అనుమతి ఆమోద ముద్ర కావాలి? దేవుని ఆమోదం కావాలి. దేవుని మాట సెలవు లేకుండా దాన్ని సాధ్యపరచడం ఎవరి వల్ల కాదు కదా. కనుక యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ చక్కటి మాట రాశారండి. ఏమని అనంటే, యాకోబు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుందండి. ఏమనంటే, చదువుతాను చూడండి, మనకు అర్థమైపోద్ది. ఏమని అంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది,
కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అంటే మనం ఏ పడితే రేపు ఏమవుద్దో తెలియదు. ఇంతలోగా అంత కనుక ఈ కనబడుతున్న మనిషి మరి మరో క్షణంలో రేపు అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి ఏమైపోతుందో తెలియదు. కనుక దేవుని చిత్తమైతే దేవుడు కానీ ఆయుష్నిస్తే ఉంటే తప్పనిసరిగా అది చేస్తా అని అంటే అది డంపపు మాటగా ఉండదు. అది దేవుని చిత్తానుసారంగా ఒకవేళ ఆయన చిత్తమైతే ఇచ్చిన మాట నెరవేర్చడానికి నన్ను ఉంచుతాడు, మాట నెరవేర్చడానికి సహాయం చేస్తాడు. లేదా నేను డంబముగా నా ఇష్టం వచ్చి మాట్లాడాను అనుకో, అది ప్రమాదాన్ని తెచ్చుకునేటువంటి విషయంలో మన నెత్తి మీదకి తెచ్చుకుంటాం. మనమే పోవచ్చు. ఆ మాటను బట్టి, పలికిన మాటను బట్టి అవతలోళ్ళు రచ్చ కూడా అవ్వచ్చు. కనుక డంబపు మాటలు ప్రియదేని బిడ్డలారా వద్దు అంటున్నాడు. డంబపు మాటలు చాలామంది పలికారండి. ఒకసారి ఇస్రాయేల్ మీద ఎంత డంబపు మాటలు పలికాడు తెలుసా? గొలియాతు ఏమయ్యాడు? అదిరిపడి చచ్చాడు కదా దావీదు గారి చేతిలో. చాలా పర్యాలు అనేక మంది భక్తులు డంబముగా ప్రవర్తించి డంబముగా మాట్లాడి వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని సర్వనాశనం వైపు తెచ్చుకున్నారండి. అలాగే దుష్టుడు డంబముగా ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి పోయేది అగ్నిగుండానికి. ఆ అగ్నిగుండానికి వెళ్ళిపోయేటప్పుడు డంబపు మాటలు రకరకాలుగా ఆ తినేదాన్ని బట్టి, తాగేదాన్ని బట్టి నేత్ర శరీరాశంతో అనేక మంది దేవుని పిల్లలైనటువంటి వారిని పడగొడుతూ వాడు వెనకాల ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అటు వెళ్ళే స్థితిలో పడిపోకుండా ఆ డంబపు ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో మనకు తెలిస్తే అట్టి పరిస్థితిలో మనం పడిపోకుండా యేసుప్రభు ఏ విధంగా అయితే జయించాడో దాని ప్రకారం మనం ముందుకు సాగినట్లయితే మరి వాడి యొక్క ప్రలోభాల నుండి తప్పించుకునేటువంటి వారిగా మనం ఉండగలం. కనుక కొందరు బైబిల్ చరిత్రలో చాలామంది ఉన్నా ఒక వ్యక్తిని గురించి కొద్ది మాటలు మరి నేను చెప్పి ముగించాలనుకుంటున్నానండి. మరి మనందరికీ తెలుసు నెబుకద్నెజర్ రాజును కూడా మనం ఆలోచిస్తే దానియేలు 4:30 అంటాడు, ఇదంతా నా బలాధికారం చేత నేను సంపాదించుకున్నాను అంటాడు. ఆ నెబుకద్నెజర్ రాజుని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి? ఇర్మియా పుస్తకంలో, నువ్వు నా సేవకుడివి ఇదంతా నా బలాధికారం అంటావేంటి? ఆయన డంబముగా మాట్లాడినందుకు ఆయన పశువులు చేసి గడ్డి తినిపించడానికి 7 సంవత్సరాల అరణ్యంలో పంపాడు. ఏమండి, ఇలా ఎన్నో రకాల ఎంతోమంది భక్తులు ఇలా మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి అతిశయంతో మాట్లాడినటువంటి వారు అన్ని విధాల వాళ్ళ జీవితంలో దెబ్బతిన్నారు. ఆ దెబ్బతిన్నటువంటి ఒక వ్యక్తిని గురించి కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒక్కడు ఆ అతిశయంగా మాట్లాడిన తీరును బట్టి కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. కనుక డంబపు మాటలు చేయలేనటువంటి విధానంలో ఎద్దటి వ్యక్తిని రెచ్చగొట్టకూడదు, ఎద్దటి వ్యక్తి మనోభావాలను దెబ్బతీయకూడదు. ఎద్దటి వ్యక్తి బలహీనుడు కదా అనుకుని మనకు నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా, పదవి ఉంది కదా అని మాట్లాడితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఊరుకోడు. ఏమండి, ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తి ఏంటి అని అంటే ఆ కుటుంబం ఎవరి కుటుంబం అంటే హామాను అనే వ్యక్తి మనందరికీ తెలిసింది. బాగా వెళ్ళిన కొద్ది మాటలే, నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తానండి. హామాను అనే వ్యక్తి మనందరికీ తెలుసు. అంటే అప్పటికి ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉంటున్నారు. ఇది ఆ బబులోను దేశంలో 2వ సంఘటన. దీనికి ముందోటి జరిగింది. ఏమండి, ఇది 2వ సంఘటన. కనుక ఈ మాటను బట్టి మనం గమనించడానికి ఇష్టపడతాం. ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి అందరూ అంటే హామాన్ని అహష్వేరోషు రాజు హెచ్చించి మంచి ఘనతనిచ్చాడు. తన కింద ఉన్న అధికారులు అందరూ కూడా మోకాళ్ళుని దండం పెడుతూ నమస్కారం చేస్తున్నారు హామానికి. బాగుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి మొర్దెకై కూడా ఏం చేశాడంటే, ఆ ఇశ్రాయేలీయుడు యూదుడని గనుక నేను నీకు మొక్కను అంటే మోకాళ్ళుని నమస్కరించట్లేదు కనుక పక్కన ఉన్న వాళ్ళందరూ అనేక పర్యాలు అడిగారు, ఏంటండి మొర్దెకై గారు మీరు నమస్కారం చేయట్లేదేంటి, మేము అందరం పెడుతున్నాం అసలు ఏంటి అని అంటే ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినలే, పట్టించుకోలే. ఆఖరికి విషయం తీసుకెళ్ళి హామానికి చెప్పేశారు పక్కన ఉన్నటువంటి సహోదరులు. హామాను వెంటనే రెచ్చిపోయాడు, అతిశయించాడు, డంబముగా మాట్లాడటం ప్రారంభించాడు. ఎలాగా అని అంటే ఈయన జాతి ఎవరో ఏంటో తెలుసుకుని ఈయన చంపటమే కాదు ఆ యోధ జాతినంతా కూడా నేను చేయాలి, చంపేయాలి అని అనుకుని డంబముగా చంపేయాలి, ఇక ఉంచకూడదు, వాళ్ళు ఉన్నంత వరకు నా పదవికి క్షేమకరం ఉండదు అని అనుకున్నాడు. ఆ మాట ఏంటో ఒకసారి మనం చదువు చూడండి. ఆ నమస్కరించిన మాట ఒక్క మాట చదువుతా నేను. 3వ అధ్యాయము 2వ వచనం చదువుతుంది.
కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామాన్కు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఆ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టక పోయెను గనుక హామాన్ వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానునకు తెలిపిరి. ఇలా అనగా నేను ఎందుకంటే యూదుడను, ఇంకా కింద చదువు చూడండి, తెలిపిరి. ఎలా అనగా అతడు నేను యూదుడను గనుక నేను చేయజలను వారితో చెప్పి ఉండెను. అసలు నేను ఏమనంటే యూదుడు కనుక నేను అలా చేయను అన్నాడు. సో అలా ఉన్నప్పుడు ఈ మొత్తం అంతా చదివితే టైం చాలా అవుతుంది కనుక నేను గవికి ముగించడానికి ఇష్టపడుతున్నానండి. ఈ ప్రకారం ఏం చేశాడంటే మొత్తం మీద రాజు దగ్గరికి వెళ్ళాడు, యూదులందరినీ చంపేయాలనుకున్నాడు. చంపేయాలనుకొని మొత్తం మీద తన భార్యతో కూడా తన స్నేహితులు చక్కటి ఆలోచించి చెప్పారు. ఏమని, ఇదిగో ఇప్పుడు మాత్రం వాళ్ళు చంపేయడానికి ఇష్టపడుతున్నావు, ఓకే, ఆ మొర్దెకైని స్పెషల్గా చంపే, పెద్ద ఉరుకోయి 50 మూరలు ఎత్తు ఉరుకోయి ఒకటి తయారు చేయి, ఆయన మాత్రం ఆ సిలువ దాని మీద చంపేసేయి అని అనుకుని సలహా మేరకు ఒక ఉరుకోయిని తయారు చేసాడు. ఏమంటే చంపడానికి రెడీగా ఉన్నాడు. రాజాజ్ఞ ద్వారా శాసనం వచ్చింది, శాసనం మీద సైన్ చేయబడింది. ఇక ఒకానొక దినాన్న తప్పనిసరి యూదులందరూ చంపబడాలి అనేటువంటి శాసనం ఆ రాజు దగ్గర నుండి వచ్చేసింది, వెళ్ళిపోయింది, రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. ఈ సమయంలో ఈ మొర్దెకై వీళ్ళు పరిస్థితి అర్థమైపోయింది కనుక ఈ మొర్దెకై నా ద్వారా వచ్చింది కనుక అనుకుని ఇక్కడేమో కొందరు దేవుని కొరకు ఆ శిక్షను తప్పించడం ప్రార్థన చేస్తున్నారు. మొత్తం మీద ఒకరోజు రాజుగారికి నిద్ర పట్టలే. చాలా సింపుల్ చెప్తుంది, రాజుగారి నిద్ర ఏంటి, ఎందుకు నిద్ర పట్టలేదు అని అంటే, ప్రియ దేవుని పిల్లలరా, ఒకసారి రాజును చంపాలనుకుని అక్కడ ఉన్న షండులు ఇద్దరు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో మొర్దెకై చూసి ఏంటి ఎందుకు చంపుతారు అని అనుకొని వాళ్ళని కాపాడి వాళ్ళని పట్టుకొని రాజును చంపను ఉద్దేశించారని చెప్పేటప్పటికి అది వాస్తవమైంది కనుక వాళ్ళని జైల్లో పడేశారు. ఆ టైంలో మొర్దెకైకి ఏ యొక్క బహుమానం కానీ ఘనత కానీ దక్కలేదు. ఆ టైప్ అయి కొన్ని సంవత్సరాలు కొన్ని దినాలు గడిచిపోయింది. అసలు ఒకవేళ ఇదంతా ఎందుకు చంపబడుతున్నారు, చంపేయాలి అనుకుంటున్నాడంటే మొర్దెకై కేవలం ఒక నమస్కారం చేయనందుకే ఈ యూదులందరూ చంపబడాల్సి వస్తుంది. ఏమంటే చంపడాల్సి వస్తుంది. మొర్దెకైని చంపడం స్పెషల్గా ఉరుకోయి కూడా చేసాడు. ఎవరు, హామాను. ఇంకో మాట చెప్పనా మీకు, అసలు హామాన్ అది మొర్దెకై ఎవరో తెలిస్తే వాస్తవంగా ఇప్పుడు హామానే ఎవరికి నమస్కారం చేస్తాడు, మొర్దెకైకి నమస్కారం చేయాలి. ఎందుకని, అక్కడ సింహాసనం మీద కూర్చున్న రాణిగారు ఎవరు, మొర్దెకై కూతురు. ఈ విషయం తెలుసా, తెలీదు. కొందరు వాళ్ళు పునాది ఏంటో తెలుసుకోకుండా చాలా విషయాలు మాట్లాడి ప్రాణం మీద తెచ్చుకుంటమే డంబపు ప్రవర్తనతో కూడిన మాట తీరు. ఏమండి, ఒకవేళ ఈ మొర్దెకై ఒక ఆజ్ఞను పాస్ చేస్తున్న విషయం అర్థమైన తర్వాత అందరూ హామాన్ కంటే ఇప్పుడు ఎవరికి పెడతాడు, మొర్దెకైకి పెట్టాలి నమస్కారం అన్నట్టుగానే మొత్తం అందరూ కూడా నమస్కారం పెట్టే స్థితిలోకి దేవుడు తెచ్చాడు. ఆలోచిద్దాం. ఇలా వచ్చిన 6వ అధ్యాయంలో నిద్ర పట్టలేదండి రాజుగారికి. ఏంటి విషయం అంటే చెప్పేసాను కదా. ఇప్పుడు రాజుగారు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నన్ను నా ప్రాణాన్ని కాపాడడం సహకరించిన వ్యక్తికి ఏదన్నా బహుమతి ఏమైనా ఇచ్చారంటే, లేదు సార్ అని అక్కడ ఉండేవాళ్ళు చెప్పాడు. సరే, ఒకవేళ రాజు మరి కాపాడినందుకు గాను అతన్ని ఎలా సన్మానించాలి, తనకి ఎలా గణపరచాలి అని అడిగితే ఇలా చెప్పారు. రాజు గుర్రాన్ని ఎక్కించాలి, బంగారం చైను, అది మొత్తం మీద ఊరేగించే పరిస్థితి అంతా కూడా నేను చదవట్లేదండి, టూకీగా చెప్తున్నాను సందర్భం అర్థం కావటానికి. మొత్తం మీద చెప్పారండి. రైట్, అక్కడ ఉన్న బట్టలు చెప్పిన తర్వాత రాజుగారు వెంటనే పిలిచాడు. పిలిచేటప్పటికి ఆ బయటికి వరండాలోకి ఎవరు వచ్చారు, హామాన్ వచ్చాడు. హామాన్ ఎందుకు వచ్చాడు, మొర్దెకైని ఆ ఇశ్రాయేలుని చంపేయటానికి, మొత్తం మీద మొర్దెకైని చంపాలి అని ఈయన వచ్చాడు. ఆ రాజశాసనం మొదలు ఇవన్నీ ఈయన వచ్చాడు. కానీ దేవుని దృష్టిలో మొర్దెకైని హెచ్చించాలి అని రాజు దృష్టిలో ఏం పెట్టాడు, మొర్దెకైని హెచ్చించాలి కనుక ఇక హెచ్చించడానికి ఎవరు కావాలి అని అంటే, ఎవరైతే మొర్దెకైని చంపాలని మరి 50 మూరలను ఉరుకోయిని చేశారో, మొర్దెకైని చంపడానికి అనుమతి కోసం రాజు దగ్గరకు వచ్చాడు. ఆ హామాను ద్వారా ఇప్పుడు
రాజును కాపాడినందుకు ఘనత కొరకు చేసే కార్యము హామాన్ ద్వారా మొర్దెకైకి చేయించాడు. అంటే భిన్నం తిరగబడిపోయింది. చంపాలనుకున్న వ్యక్తి ఏమండి, చంపబడాలి అనుకున్న వ్యక్తి చంపే చంపే వ్యక్తికి నమస్కారం చేయవలసి వచ్చింది, అంటే ఊరేగించవలసి వచ్చింది. ఇప్పుడు హామాను మొర్దెకైని రాజు గణపరిచేట విషయంలో ఏదైతే చేయాలో అన్నీ కూడా ఇప్పుడు ఎవరు చేశాడు? హామాను మొర్దెకైకి చేశాడు. ఏమండి, చేసిన తర్వాత ఈ విషయం తలవంపుగా ఉంది. ఇక తట్టుకోలేకపోతున్నాడు. నేను చంపాలనికి వచ్చాను, ఉరుకొయ్యి తయారు చేశాను, నా భార్య వెళ్ళి చెప్పారు, అబ్బాబ్బాయికి కానీ తన మనసంతా కూడా ఇదైపోయింది. అసలు ఎందుకు ఇదంతా అంటే ముందే చెప్పుకున్నాం, ఒక్క నమస్కారం చేయనందుకు. అంటే కావాలని నమస్కారం పెట్టించుకునేటటువంటి చాలామంది ఉంటారని, పెట్టలేదని కూడా ఇలాంటి విధానంలో తన హోదాను ఉపయోగించి ఎన్నో డంపపు పనులు చేసి అనేక మంది హింస పెట్టాలని చూసేవారు కూడా ఉంటారండి. ఏమండి, కనుక ఈ పరిస్థితుల్లో హామాను పరిస్థితి ఎలా ఉంది? హామాను పరిస్థితి ఏమైందంటే చంపాలనుకున్నాడు. చంపాలనుకున్న వ్యక్తిని గనపరిచి ఊరంతా తిప్పి కింద ఈయన ఉన్నాడు, పైన గుర్రాల మీద ఆయన మీద ఏనుగు మీద ఎక్కించి ఆయన తిరుగుతున్నాడు. చూసారా ఎలా మారిపోయినాయో? అంటే నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చిత్తాన్ని బట్టి మనం నిలబడితే మన మీదకి వచ్చిన ప్రతి విషయాన్ని దేవుడే యాక్షన్లు దిగి కాపాడతాడండి. ఆ రోజున షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మొక్కనందుకు గాను ఏమైంది? దేవుడు కాపాడలేదా? ఇప్పుడు ఇక్కడ కూడా మొక్కనందుకు గాను ఇప్పుడు ఆ మొక్కనోళ్ళని ఒకరోజు చంపుతాను చూశారు. ఇప్పుడు ఏదైతే మొత్తం జాతినే తీసేయాలనుకుంటున్నాడు, జాతినే తీసే దుష్ట సంబంధం ఇస్తుంది. ఏంటంటే జాతినే తీసేస్తే ఇక రక్షకుడే పుట్టడిక, యూదా జాతిని తీసేస్తే రక్షకుడే ఉండడిక. అంటే దుష్టుడు ఎన్నో రకాల ప్లాన్లు చేసుకుంటూ వస్తున్నాడండి. ఏమండి, పుట్టిన తర్వాత ఏమండి, పుట్టక ముందు పరిస్థితుల్లో, తర్వాత అతల్య ద్వారా రాజకుమారులు యోధా రాజకుమారులను చంపేయటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. కనుక ఇప్పుడు మనకు అటువైపు వెళ్ళకుండా ఇక్కడ మాట బట్టి మనం గమనిస్తే రాజు ఆ హామాన్ని ద్వారా మొర్దెకైని హెచ్చించాడు. తర్వాత ఆ యొక్క విషయం అర్థమైన తర్వాత తన భార్యలతో చెప్పేటప్పటికి వాళ్ళు కానీ యూదులైతే నిన్నెవరు కూడా రక్షించరు, నిన్నెవరు కూడా కాపాడలేరని ఎవరైతే ఎంకరేజ్ చేసి ఉరుకోయి చేయమన్నారో తన భార్య స్నేహితులు, మరల నువ్వు వాళ్ళ మీద ఓడిపోతావు అని వాళ్ళే చెప్పారు. చెప్పేటప్పుడు చాలా బాధతో మొత్తం మీద రాజుగారి దగ్గరకు విందుకు వచ్చాడు మరలా రెండో పర్యాయం. అప్పుడు విషయం అర్థమైపోయింది. ఆ 7వ అధ్యాయంలో విషయం అర్థమైపోయింది. ఎవరో చంపడానికి ఎట్లా చేస్తున్నారు, నా స్వజీని చంపడానికి వస్తున్నారు, రాజు దగ్గరికి వార్త వెళ్ళిపోయింది. అప్పటికేమో అయ్యగారు అమ్మగారి యొక్క ఉండదండి ఆ యొక్క ఆసనం మీద చేపెట్టుకుని అక్కడ కూర్చుంటే వెంటనే రౌద్రం వచ్చింది రాజుగారికి. పట్టుకున్నారు. ఈ విషయం కూడా రాజుగారికి చెప్పారు. అయ్యా, మొర్దెకైని చంపడానికి 50 మూరల సిలువ మరి ఉరుకొంచేసి పెట్టాడండి, అంటే తీసుకెళ్ళి దాని మీద ఊరేసిండి అంటాడు. ఆడికి వెళ్ళిపోతాడు. ఆ హామాను ఆ ఇల్లంతా కూడా ఇస్తరికే పడుతుంది. ఆఖరికి ప్రియదేవుని పిల్లలరా, ఆ డంబంగా ప్రవర్తించేందుకు ఆ హామాను ఉరుకొయ్యి మీద ఉరితీయబడ్డాడు. తర్వాత ఆయన పిల్లలందరూ 10 మంది బిడ్డలు కూడా ఉరితీయబడ్డారు. అందుకే మాటలన్నీ ఎందుకు చెప్పానంటే తదుపరి మొర్దెకై ఆ దేశ ప్రధాని అయిపోయి అందరూ ఆయనకి దండం పెట్టేటట్టుగా హెచ్చించాడు. అంటే డంబముగా ప్రవర్తించాలి, డంబముగా మాట్లాడాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఇది ప్రమాదం తెచ్చుకుంటావు. అనేక మంది జనులు కొనియాడబడితే నీకు శ్రమ. ఒకరిపై ఒకడు పెత్తను చెలాయించాలనుకుంటే యేసుప్రభు చెప్పింది, వాళ్ళకి మరి కొనియాడబడాలనుకుంటే అది శ్రమే. అది కాదు, దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు ఉంటే దేవుడు ఎవరిని ఎప్పుడు కొనియాడాలో ఎప్పుడు హెచ్చించాలో దేవుడు చూస్తాడని సంగతి తెలుసు. కనుక దుష్టుతో చెప్తుంది ఆ డంబపు మాటల వల్ల ఇంత ప్రమాదం తెచ్చుకున్నాడు. డంబముగా నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాననే మాటలు ఎక్కడా చెప్పకండి. ఏమో దేవుడు ఆశనిస్తే ఆయన కృప ఉంటే అయ్యా ఇది దేవుని కృప బట్టి రేపు ఉంటే తప్పనిసరి దేవుడు ఉంచితే చేయగలుగుతానండి, లేకపోతే లేదు అన్నట్టుగా తగ్గించుకొని రేపు మనది కాదని క్రైస్తవులు తెలిసినప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఎంతైనా మంచిదని ఈ మాటను బట్టి మనం గమనిస్తున్నాం. కనుక ఆఖరిగా దుష్టుడు ఏం చేస్తాడంటే ఏంటంటే కిందకి దూకేయి అంటున్నాడు. దూకేస్తే ఏమవుద్దండి? దుష్టు మాట వింటాడు, రక్షణ పని ఫెయిల్ అవుద్ది. తర్వాత సిలువ మీదకి ఎక్కినప్పుడు కూడా ప్రజలందరూ కూడా కిందకి దిగిరా, మేము నమ్ముతాం. నువ్వు నమ్మపోతే మానే పోతావు. కానీ ఒకళ్ళు అలాగే దిగొచ్చాడనుకో చివరి గడిలో ఆ రక్షణ కార్యాన్ని పోగొట్టుకున్నాం. అలా కాకుండా దేవుని చిత్తాన్ని బట్టి ఈ 3వ శోధన కూడా యేసు జయించాడు. అలా ప్రతి విధమైన శోధన జయించి ఏం చేశాడు తెలుసా? అప్పుడు దుష్టుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటున్నాడు. ఈ మాట చదివి
ఈ ఒక్క మాట చదివి వెంటనే ప్రార్థన చేసుకుందామండి. చూడండి, మరి ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14 వచనంలో ఏమంటున్నాడంటే, అంటే ఆయన మన బలహీనతలు, ఆయన కూడా మన బలహీనతలన్నీ ఇచ్చేసుకొని శోధింపబడినను ఆయన ఏ పాపం చేయలేదట. సో శోధన రెట్టింపు దేవునికి రావచ్చు, శోధన మరి ద్వారా నువ్వు తప్పిపోవచ్చు. అందుకే ఆ శోధింపబడి మీదట సోర్ణం మారుతానన్నట్టుగా కొన్ని మాటలు కూడా మనకి తెలుసండి. ఈ మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. శోధింపబడిన ఏం చేయలేదని పాపం చేయలేదు కనుక నీకు నాకు ఒక మార్గదర్శి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆ శోధన జయించేవాడు ధన్యుడు అన్నట్లుగా యేసుప్రభు 3 శోధనలను జయించాడు. ఆ దుష్టుడు ఆయన విడిచిపెట్టి కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారట. కనుక దీనిని బట్టి ఒక ఆఖరికి మాట, డంబమైన పరిస్థితులు మనం విడిచిపెట్టుకుందాం. మన స్థితిని బట్టి దేవునికి అనుకూలంగా మాట్లాడే విధానం మాట్లాడుకునే కృప దేవుడు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి, నీ కొందనాలు. వినే మాటలో పరమాత్మటికను మీ చిత్తమేమో ఎరిగి బ్రతకటం మాకు నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.